ఇప్పుడు ఆ ప్రభావతమ్మ గొడవ ఎందుకు, కారెక్కు, నాకు లేట్ అవుతుంది అని అంటూ ఉంటాడు బాలు. అత్తయ్యని ఆ సేటు వడ్డీ కట్టలేదని పైన గదిలో బంధించాడు అని మీనా చెప్పంగానే ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు. బాలు అయితే ఇక షాక్ అయిపోతూ ఏంటి నువ్వు చెప్పేది అని అంటూ ఉంటే, అవునండి, వడ్డీ కట్టలేదని సేటు అత్తయ్యని అక్కడ గదిలో బంధించాడు అని అనగానే అప్పుడే ఇంకా వెంటనే బాలు సత్యానికైతే ఫోన్ చేసేస్తాడు. ఫోన్ చేసి ఇలా ప్రభావతమ్మని సేటు వడ్డీ డబ్బులు కట్టలేదని బంధించాడంట నాన్న, నువ్వు త్వరగా వచ్చేసాయి అని సత్యానికి ఫోన్ చేయంగానే సత్యం కూడా బయలుదేరుతాడు. అప్పుడే ఇంకా బాలు అయితే ప్రభావతి దగ్గరికి వెళ్ళి ఏ నేరం చేసావని నిన్ను ఇలా గదిలో పెట్టారు అని అడుగుతూ ఉంటే అప్పుడే మీనా అయితే మీ అమ్మని అలా బంధిస్తే మీరు ఏమీ తెలియనట్టు ఎందుకు అలా చేస్తున్నారు, వెళ్ళి ఆ సేటుని నిలదీయండి అని అంటూ ఉంటుంది మీనా. ఏమీ పర్వాలేదు, మీరు వెళ్ళండి, నా ప్రాబ్లాన్ని నేను పరిష్కరించుకోగలను అని అంటూ ఉంటుంది. ప్రభావతి అయితే మీరు పరీక్షించుకోగలరా, లోపల ఉండి గగ్గోలు పెడుతున్నారు, మీరెలా ఈ ప్రాబ్లాన్ని సాల్వ్ చేస్తారో నేను చూసుకుంటాను అని మీనా అయితే బాలుని తీసుకొని సేటు దగ్గరికి అయితే వెళ్తుంది. మా అత్తయ్యని ఎందుకు మీరు గదిలో బంధించారు అని అడుగుతూ ఉంటుంది. అత్తయ్య ఎవరు అని అంటూ ఉంటే మీరు బంధించారు కదా ప్రభావతమ్మ, ఆవిడే మా అత్తయ్య అని అంటూ ఉంటుంది మీనా అయితే. ఓహో, అంటే మీరందరూ ఒకే గూటి పక్షులన్నమాట. చూడండి, మీ ఆయన కారు కోసం నా దగ్గర అప్పు చేశాడు, మీ అత్తగారు మరెందుకు అప్పు చేసిందో తెలియదు కానీ 15 లక్షలు నా దగ్గర అప్పు చేసింది అని అంటూ ఉంటాడు సేటు అయితే. 15 లక్షలా? అసలు 15 లక్షలు ఏం చూసి మా అమ్మకి నువ్వు వడ్డీకి ఇచ్చావు డబ్బులు అని అడుగుతూ ఉంటాడు. బాలు అయితే మీ అమ్మ ఇంటి పత్రాలు తీసుకొచ్చింది కదా, ఆ ఇంటి పత్రాలు తాకట్టు పెట్టి నేను డబ్బులు ఇచ్చాను అని సేటు అనేసరికి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు. బాలు అయితే ఇంటి పత్రాలు తీసుకొచ్చిందా అని స్టన్ అయిపోతూ ఉంటాడు. అప్పుడే ఇంకా సత్యం కూడా వస్తాడు. ఏమైందిరా, ఏం జరిగింది, ప్రభావతిని ఎందుకు బంధించారు, మీ మీద పోలీస్ కేసు పెడతాను అని సత్యం అంటూ ఉంటే, పోలీస్ కేసు పెడతారా, ఎందుకు పెడతారు అని అంటూ ఉంటాడు సేట్ అయితే. ఒక ఆడదాన్ని ఇలాగ వడ్డీ కట్టడానికి వస్తే బంధించినందుకు నీ మీద క్రిమినల్ కేసు పెడతాను అని సత్యం అనగానే సరే నేను కూడా కేసు పెడతాను తిరిగి అని అంటూ ఉంటాడు సేట్ అయితే. నువ్వు ఎలా కేసు పెడతావు అని అనగానే మీ ఆవిడ ఇల్లు తాకట్టు పెట్టి 15 లక్షలు తీసుకుంది, మొత్తం నా రూల్స్ అన్నీ కూడా తను వింది, వడ్డీ కట్టకపోతే ఒంటి మీద బంగారం, అలాగే తర్వాత తను తాకట్టు పెట్టిన ఆస్తిని కూడా స్వాధీనం చేసుకుంటాము, ఎదురు మాట్లాడితే బంధిస్తాము అని రూల్స్ అన్నీ కూడా నేను పేపర్లో రాసి పెడితే దాని మీద మీ ఆవిడి సరేనని ఆమోదించి సంతకం పెట్టింది, ఇవన్నీ చూపిస్తాను అని అనగానే ఒక్కసారి కుప్పకూలిపోతాడు సత్యం కుప్పకూలిపోవడంతో అప్పుడే ఇక బాలు అయితే నాన్న మీరు కంగారు పడకండి, మీనా నేను తీసుకొచ్చిన వడ్డీ డబ్బులు మా అమ్మ వడ్డీ డబ్బుల కింద కట్టేసాయి అని అంటూ ఉంటే అప్పుడే సేటు ఇది చాలదు అని అంటూ ఉంటాడు. అప్పుడు ఇక మీనా అయితే తన చేతికి ఉన్న బంగారపు గాజులను తీసుకొని సేటుకి ఇస్తుంది. అప్పుడే ఇక బాలు అయితే ఏంటి మీనా అంటే పర్వాలేదు అత్తయ్య కదా కావాలి ముందు మనకి అని ప్రభావతిని విడిపించుకొని ఇంటికి తీసుకొస్తారు. ప్రభావతిని ఇంటికి విడిపించి తీసుకురాగానే సత్యం మౌనంగా ఉంటాడు. సత్యం మౌనంగా ఉండడం చూసి ఏంటి నాన్న అలా మౌనంగా ఉన్నావేంటి, ఇప్పుడు కూడా నువ్వు మాట్లాడకపోతే ఎలా నాన్న అంటూ బాలు అడుగుతూ ఉంటే అప్పుడే ఇక ప్రభావతి అయితే నన్ను క్షమించండి అని అంటూ క్షమాపణ అడుగుతుంది. ఇక క్షమాపణ అడిగి మీకు చెప్పకపోవడం నేను చేసిన తప్పే, కానీ ఆ పరిస్థితుల్లో నాకు డబ్బు అవసరమయ్యి అలా చేశాను అని అనగానే సరే డబ్బు అవసరమయ్యి చేశానంటున్నావు, ఆ డబ్బు ఎందుకు ఖర్చు పెట్టావు అని అడుగుతూ ఉంటాడు ప్రభావతిని కూల్గా సత్యమైతే. అప్పుడే ఇక రోహిణి అక్కడికి వస్తుంది. ఇక రోహిణి రాగానే అది రోహిణికి బ్యూటీ పార్లర్ పెట్టుకుంటానంటే పెళ్లికి ముందు ఇచ్చిన 10 లక్షలు అని చెప్తుంది. ప్రభావతి అయితే ఇక ప్రభావతి చెప్పిన మాటకి సత్యం కోపంతో రగిలిపోతూ ప్రభావతి చంప పగలగొడతాడు. పెళ్లికి ముందే రోహిణి అడిగిందని 10 లక్షలు ఇచ్చావా, అది కూడా ఇల్లు తాకట్టు పెట్టి, బుద్ధుందే ఈ పని చేశావా, వెళ్ళిపో నా కళ్ళ ముందు నుంచి, ఇక నువ్వు వెళ్ళిపో, నువ్వు ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు, వెళ్ళిపో ఇక్కడి నుంచి, నువ్వు మనోజ్ గురించి ఆలోచించి ఇల్లంతా గుల్ల చేస్తున్నావు, మిగతా వాళ్ళ జీవితాల్ని నాశనం చేస్తున్నావు, వెళ్ళిపో ఇక్కడి నుంచి అని అనగానే అప్పుడు ఇక రోహిణి అయితే అది కాదు మావయ్య అని అంటూ ఉంటుంది.
నువ్వు బుద్ధి లేకుండా ఇంట్లో కూర్చొని ఉన్న ఆడదాన్ని 10 లక్షలు అడిగావు. దీనికి బుద్ధి లేకుండా నన్ను మోసం చేసి 10 లక్షలు తీసుకుంది. వెళ్ళిపో ఇక్కడి నుంచి నువ్వు అని ప్రభావతిని బయటికి గెంటేస్తాడు. అది కాదు మావయ్య, అత్తయ్యని ఎందుకు గెంటుతున్నారు అని అంటూ ఉంటే, నిన్ను గెంటలేకమ్మా, కోడల్ని గెంటే అంత అర్హత నాకు లేదు, అంత ధైర్యం కూడా లేదు, అందుకనే దీన్నే బయటికి గెంటేస్తున్నాను అని సత్యం ఊహించని నిర్ణయం తీసుకుంటాడు. అప్పుడే ఇక రోహిణి అయితే, నాకు ఒక్కరోజు ఛాన్స్ ఇవ్వండి మావయ్య, నేను వెంటనే డబ్బులు తీసుకొచ్చి కట్టేస్తాను అని రోహిణి బతిమలాడటంతో ఇక ఒకరోజు టైం ఇస్తాడు సత్యం. అయితే చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరిగి ప్రభావతికి తగిన శాస్తి జరగాలని, బుద్ధి రావాలని అనుకునే వాళ్ళు వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవారు.